యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనము పశ్చాత్తాప ప్రార్థనలు అనే అంశం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా ధ్రువకు దీపం నీ వాక్యం. ఈరోజు నలుగురు ప్రముఖ వ్యక్తులు మరి వాళ్ళు చేసిన పాపానికి పశ్చాత్తాపడి క్షమించమని ప్రభు దగ్గర నుంచి క్షమాపణ పొంది మరి గొప్ప నెమ్మదిని రక్షణని పొందుతారండి. మనంతా శరీరం ఉంది, మనందరికీ కదా, శరీరంలో ఉన్నాం కనుక అందరము పాపం చేస్తామండి, తెలిసి కొన్నిసార్లు, తెలియక కొన్నిసార్లు. అందుకే రోమా 3:23 పౌలు రాస్తాడు, మానవులందరూ పాపం చేసి దేవుని యొక్క మహిమని కోల్పోయారు. ఆల్ హ్యావ్ సిన్ అండ్ ఫెల్ షార్ట్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ. నీతిమంతులు ఒక్కరు కూడా లేరు. అయితే మనం దేవుని దగ్గర, యేసు ప్రభు దగ్గర మనకి కృప అండి. ఏం కృప అంటే క్షమాపణ అన్నమాట. అందుకే 65వ కీర్తనలో దావీదు అంటాడు, ప్రభా మేమంతా పాపంతో నీ దగ్గర రావాల్సిందే, ఇంకెక్కడ వెళ్తాం ప్రభా, ఎందుకంటే నీ దగ్గర కృప సమృద్ధిగా దొరుకుతుంది, క్షమాపణ సమృద్ధిగా దొరుకుతుంది. అందుకే యేసు ప్రభు శిలువలో చేతులు చాచి భారముచే, పాప భారంచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, మీరు నా యొద్దకి రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను, మీరు నా కాడి ఎత్తుకొనండి. దేవుని పని మనం చేయాలి. నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. సాతాను కాడి చాలా బరువు. త్రాగుడు, క్రికెట్లు, ఇంకా రకరకాల వ్యసనాలు, సెల్ ఫోన్స్, ధనాశ, అన్నిటికంటే ఎక్కువగా తిండిపోతనం. ఈ కాడి ఎలాంటి కాడి అండి. క్రికెట్ నేను చూస్తున్నా, అమ్మ గంటలు గంటలు చూస్తున్నారు. గలతీ 5:1 యేసు ప్రభు మీకు విడుదలనిచ్చారు, విముక్తినిచ్చారు. మళ్ళా పాపం అనే కాడిని సాతాను మీ మీద పెట్టకుండా జాగ్రత్తగా ఉండండి. విముక్తి పొందారు, విడుదల పొందారు మీరు పాపం నుంచి. మళ్ళా సాతాను మీ మీద పాపం అనే కాడిని పెట్టకూడదు. కానీ ఆ కాడి యేసు ప్రభు ఇప్పుడు విరగ్గొట్టుదురు గాక. 8:30 చెప్తారు, ఆ దినంన సాతాను మీ మీద పెట్టిన కాడి నేను విరగ్గొడతాను. నేను యవ్వనస్తుల కొరకు అలాగే ప్రార్థిస్తానండి. త్రాగుడు, ఎన్ని ఫోన్స్ వస్తాయో, సెల్ ఫోన్ అని, లేకపోతే ఇప్పుడైతే క్రికెట్, ఏదో ఒక పిచ్చి, లేకపోతే తిండి, రాత్రంతా సినిమాలు చూస్తూ తిండి, మళ్ళీ ప్రొద్దున మధ్యాహ్నానికి లేస్తారు. ఇప్పుడు 12 అయింది అనుకోండి, ఇక్కడ 12 అయింది, ఇప్పుడు వాళ్ళకి మార్నింగ్ 6 అవుతుంది అనుకుంటా, 5 అవుతుందో. ఈ కాడి, సాతాను పెట్టిన కాడి విరగొట్టడానికి యేసు ప్రభు వచ్చారు. ఆయన చెంతకి మనం వెళ్ళాలండి. ఇది లెంట్ ఈజ్ అ పీరియడ్ ఆఫ్ గ్రేస్, దేవుని కృపా సమయం, క్షమని పొందే సమయం కనుక ఆయన శిలువ చెంతకి వెళ్ళి మన పాపాలను ఒప్పుకొని ఆయన రక్తంలో కడుక్కోవాలండి. ఈరోజు మనం సుంకరి ప్రార్థన అండి. లూకాసు వార్త 18:9-14, అలాగే దావీదు ప్రార్థన అండి 51వ కీర్తనలో ఉంటుంది, 3-12 వరకు. ఇంకా 2 నేను యాడ్ చేశానండి, గుడి ప్రక్క దొంగవాణి ప్రార్థన, అలాగే సంసోను ప్రార్థన. వీళ్ళు చేసినవన్నీ కూడా పశ్చాత్తాప ప్రార్థనలు. ఈ 4 మనం ధ్యానించుకుందామండి. ముందు సుంకరి ప్రార్థన అన్నమాట. యేసు ప్రభు లూకా 18 చెప్తారండి, 9 నుంచి, కొంతమంది తాము మాత్రమే నీతిమంతులు, ఇంకా మిగతా వాళ్ళంతా నీచులని అనుకుంటారంట. మేము మాత్రమే పరలోకానికి వెళ్తాం, మా సంఘం మాత్రమే పరలోకానికి వెళ్తుంది అని, మిగతా వాళ్ళంతా నీచులు అనమాట అని ఎంచే వాళ్ళకి ఈ ఉపమానం చెప్తారనమాట. 2 దేవాలయానికి వెళ్ళారు ప్రార్థన చేసుకోవడానికి. ఒకరు పరిసయుడు, ఇంకొకరు సుంకరి. పరిసయుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు దేవుని దగ్గర వచ్చి, ఇదిగో నేను ఇతరుల వలె లోబిని కాదు, వ్యభిచారిని కాదు, నేను నా దశమ భాగాల్ని తప్పకుండా నేను దేవాలయానికి ఇస్తున్నాను, వారానికి 2 సార్లు నేను ఉపవాసం చేస్తున్నాను. ఈ సుంకరి వంటి వాడని
కూడా కాదు అంటున్నాడు. అంటే తనను తాను ఎట్లా హెచ్చించుకుంటున్నాడు, ఎన్నిసార్లు నేను 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 ఈ ఇతరులలాగా లోమిని కాదు, వ్యభిచారిని కాదు అని చెప్తున్నాడు. నేను దశమ భాగాలు ఇస్తున్నాను, 10వ వంతు ఇస్తున్నాను, నేను వారానికి 2 సార్లు ఉపవాసం చేస్తున్నాను. తనను తాను హెచ్చించుకుంటున్నాడు. ఇంకా సుంకర్ లాంటి వాడని కాదని అతన్ని తగ్గిస్తున్నాడు. ఇది ప్రార్థన అండి. దేవుని దగ్గర వచ్చి గర్వం అన్నమాట. తనను తాను హెచ్చించుకుంటున్నాడు. ఆ సాతాను పడిపోయింది గర్వం వల్ల కదా. సో ఆ సాతాను ఎవరిలో ఉన్నాడు అని ఎలా తెలుసుకోవాలంటే, నేను ఇంకా నాలాంటి వాళ్ళు ఇంకా లేరు అని అన్నమాట. అయితే సుంకర్ ఎట్లా ప్రార్థన చేస్తున్నాడంటే, దేవాలయంలోకి అడుగుపెట్టి తల ఎత్తడానికి కూడా సాహసింపక రొమ్ము బాదుకుంటూ, గుండెలు బాదుకుంటూ, ప్రభా ఈ పాపాత్మని క్షమించయ్యా, చాలా పాపాలు చేశాను, నన్ను మన్నించు నాయన, కరుణ చూపించని హృదయం నిండా పరితాపంతో ప్రార్థన చేస్తున్నాడు. నన్ను మన్నించు ప్రభా, నేను చేసిన పాపాలు, నాకు విడుదల కావాలి, పాపాల నుంచి నాకు క్షమాపణ కావాలి అని ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు ప్రభు చెప్తారు, దేవుని దగ్గర నుంచి క్షమాపణ పొంది సమాధానంగా ఇంటికి వెళ్ళింది ఈ సుంకరి, కానీ ఆ పరిసైడు కాదు అని చెప్తారు. సో మనం ఇప్పుడంతా పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన చేయాలంటే పరిశుద్ధ ఆత్మ మనలోకి రావాలండి. వచ్చినప్పుడు యెషయాకి ఎట్లా తన పాపం చూపిస్తాడో అలా మన పాపాలని మనకు చూపిస్తాడనమాట. ఆ తర్వాత దావీదు ప్రార్థన 51వ కీర్తన అండి, 3 నుంచి 12 వరకు మనం కూడా చేసుకోవాలి ఈ ప్రార్థన. దావీదు మరి పరాయి వాని భార్యతో పాపం చేస్తాడండి. 2వ సమూయేలు గ్రంథంలో 11వ అధ్యాయంలో ఉరియా అని తన దగ్గర సైనికుడు, ఆ సైనికుని భార్య బత్షెబ ఆమెతో పాపం చేస్తాడు. తర్వాత ఆమె గర్భం ధరిస్తుంది అని తెలిసి భర్తను చంపిస్తాడు. యుద్ధంలో తన కొరకు ఎంతో నమ్మకంగా నీతిగా పనిచేస్తున్నటువంటి ఉరియాని చంపిస్తాడు శత్రువుల కత్తితో. ఆ తర్వాత ఇంకా అప్పుడు ఆమె గర్భం ధరిస్తుంది కదా, అప్పుడు దేవుడు నాతాను ప్రవక్త ద్వారా చెప్తారు, ఎంత పాపం చేశాను కనుక దేవుని ఖడ్గము నీ ఇంటి మీదకి వ్యతిరేకంగా లేచింది, నీ ఇంటి వాళ్ళ నుంచే నీకు కీడు కలిగేలాగా చేస్తాను అని దేవుడు తన హెచ్చరిక వర్తమానాన్ని పంపిస్తాడండి నాతాను ప్రవక్త ద్వారా. అప్పుడు ఆయన సెన్సెస్లోకి వస్తాడు. ఏం చేశాడో ఆయనకు తెలియదు. సాతాను ఒక మనిషి మనస్సుని కంట్రోల్లోకి తీసుకొని ఈ పనులు చేపిస్తాడండి. ఆ ఒక్క క్షణమే కొంతమంది సూసైడ్ చేసుకుంటారు, మగపిల్లలకి, ఆడపిల్లలు, యవ్వనస్తులు అనుకోండి ఎవరైనా. ఆ క్షణంలో సాతాన్ కంట్రోల్ ఉంటుందన్నమాట. కానీ ఆ క్షణంలో దేవుని యొక్క అధికారంలోకి వాళ్ళు వస్తే వాళ్ళని మనం రక్షించవచ్చండి. ఎలా పాపం చేశాడో తనకు తెలియలేదు. సెన్సెస్లోకి వచ్చి అప్పుడు నన్ను క్షమించమని అడుగుతాడు. ప్రభా, నేను అమ్మ కడుపులో పాపిగా పుట్టాను, పాపిగానే రూపుదిద్దుకున్నాను, నేను పాపిని నాయన తండ్రి, హిస్సోప్తో నన్ను కడుగంటే నీ రక్తంతో కడిగి నన్ను శుద్ధి చేయయ్యా. నీవు అంతరంగంలో సత్యంను కోరువాడవు. యు డిజైర్ ట్రూత్ ఇన్ ద ఇన్నర్ స్పిరిట్, ఇన్నర్ మ్యాన్, అంతరంగంలో నాకు పాపం ఉందయ్యా, నన్ను కడుగు, నా అంతరంగాన్ని నీ జ్ఞానంతో నింపు ప్రభా, నా మనసంతా నీ జ్ఞానంతో నింపు, నువ్వు పరిశుద్ధుడవని నన్ను మన్నించు ప్రభా, నీ పరిశుద్ధ ఆత్మ నా నుంచి తీసివేయకయ్యా, నాలో నిర్మల హృదయాన్ని సృజించు, నూతనమును స్థిరము విధేయాత్మకమైన హృదయం దయచేయి. ఇంత మంచి ప్రార్థన, నీ మాటకి విధేయించే హృదయం నాకు దయచేయి ప్రభా అని, ఇంకా పశ్చాత్తాప హృదయమే నేను నీకు అర్పించే బలి అని చాలా వేదనతో మరి దావీదు ప్రార్థిస్తాడండి. దేవుడు ఆయన ప్రార్థన ఆలకించి ఆయనను మన్నించి ఆయన కుటుంబాన్ని మళ్ళా ఆశీర్వదిస్తాడు. అందుకే దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటంటే మనం చేసిన పాపాలకి పశ్చాత్తాపడాలని. అదేంటో నాకు గుర్తు చేయంటే పరిశుద్ధాత్మదేవుడు గుర్తు చేస్తారండి. మనందరికీ దేవుడు పశ్చాత్తాప హృదయాన్ని ఇవ్వాలి. ఇది పశ్చాత్తాప సమయం. మనం ఎప్పుడు పశ్చాత్తాపడతామో పరలోకం తెరవబడి దేవుని కృప మన మీద కుమ్మరించబడుతుంది అన్నమాట.
కనుక మన పాపాలని మనం ఒప్పుకోవాలి. పశ్చాత్తాపము దేవుని కరుణని మన మీద కుమ్మరిస్తుంది. దావీదుని అందుకే ప్రభు ఏమంటారంటే, అపోస్తుల కార్యాల్లో పౌలు ప్రసంగిస్తూ ఆయన 13:22 అంటాడండి, దావీదు నా హృదయానుసారుడు, నేను కోరిన సమస్తమును చేయువాడు. పాపం చేయని వ్యక్తులు ఎవరూ లేరండి లోకంలో. కానీ దావీదు గొప్పతనం ఏంటంటే తన పాపానికి పశ్చాత్తాపడతాడు, క్షమాపణ కోరుకుంటాడు, తర్వాత తిరిగి ఆ పాపాన్ని చేయడు. దీన్ని పశ్చాత్తాపం అంటారు. చేంజ్ ఆఫ్ హార్ట్, చేంజ్ ఆఫ్ మైండ్ అన్నమాట. ఆ హార్ట్ ఎట్లాంటి హార్ట్ అంటే ఇప్పుడు దేవుని చిత్తం చేసే హార్ట్. ఇంతవరకు మన సొంత చిత్తం, ఇది కావాలంటే అది, శరీరానికి ఏది ఇష్టమైతే అది. ఇప్పటి నుంచి దేవుని చిత్తం చేయడం. వీ హ్యావ్ టు మూవ్ ఫ్రమ్ వరల్డ్లీనెస్ టు గాడ్లీనెస్, సెల్ఫ్ విల్ టు గాడ్స్ విల్. మన సొంత చిత్తాన్ని సిలువ వేసుకోవాలి, దేవుని చిత్తానికి మనల్ని సమర్పించుకోవాలండి. అలా దావీదు పాపం చేసిన దేవుని నుంచి క్షమాపణ పొందడం వల్ల ఆయన పిల్లలు 20 తరాలు రాజులుగా పరిపాలిస్తారు. అందులో పెద్ద మంచివాళ్ళు అని చెప్పడానికి ఒక 2-3 ఉంటారు, యెహోషాపాతు, హిజ్కియా, జోసాయా చివర్లో అన్నమాట. కానీ వాళ్ళని దేవుడు సింహాసనం మీద కొనసాగిస్తారు దావీదు కొరకు. అంతేకాదు యేసు ప్రభు మరి దావీదు వంశంలో పుడతాడు. అందరూ ఆయనని దావీదు కుమారా అని ప్రేమగా యేసు ప్రభుని పిలుస్తారు. ఎంత ధన్యత కదండి దావీదుకి అన్నమాట. ఆ తర్వాత ఈ రెండేనండి ఈరోజు మనకు ఉన్నది రీడింగ్స్లో. అయితే మరి కుడి ప్రక్క దొంగవాడు కూడా పశ్చాత్తాపడతాడండి. యేసు ప్రభుని సిలువ వేసినప్పుడు 2 నేరస్తుల మధ్యలో సిలువ వేస్తారు. అప్పుడు ఆయన ఉదయం 9 గంటలకు ఆయనని సిలువ వేస్తే అందరి పాపం ఆయన మీదకి వస్తుంది. లోక పాపంలను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల తండ్రి దేవుడు మనందరి పాపం ఆయన మీద మోపి ఆయనని పాపిగా చేసి ఆయన నీతిని మనకిచ్చాడనమాట. మనం ఆయన నీతిగా ఆయన చేశాడు. సిలువ చెంత 2 కొరింథీ 5:21 ఉంటుందండి. ఏ పాపం ఎరుగని ఆ నీతిమంతుణ్ణి పాపంగా చేసి మన కొరకు పాపులమైన మనల్ని ఆయన నీతిగా చేశాడు. ఎక్స్చేంజ్. యేసు ప్రభు నీతిని మనకిచ్చి మన పాపం ఆయనకిచ్చాడనమాట. ఎంత కరుణ కదా చూడండి. అప్పుడు యేసు ప్రభు 12 గంటల సమయంలో దేవుని ప్రార్థిస్తారు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించండి. అందరినీ ఎంత బాధ పెట్టిన అందరినీ, మనందరినీ కూడా అండి, మనం కూడా బాధ పెడుతున్నాం. మనం కూడా ఆయనని మళ్ళా సిలువ వేస్తున్నాం. పాపం చేసి మళ్ళా పాపాన్ని ఒప్పుకొని మళ్ళా పాపం చేయడం అంటే మళ్ళా సిలువ వేస్తున్నాం. అలా కాదండి. ఎప్పుడైతే అలా పిలుస్తాడో కుడి ప్రక్క దొంగవానిలో హృదయ పరివర్తన కలుగుతుంది. తండ్రి అని పిలుస్తున్నాడు. ఇప్పటి వరకు ఇంత హింసించారు యేసు ప్రభుని, అయినా క్షమించమని ప్రార్థించాడు. ఈయన దేవుని కుమారుడు కాకుండా ఉంటే అలా ప్రార్థించేవాడు కాదు. ఏ మనిషి అలా ప్రార్థించడు అని యేసు ప్రభు వైపు తిరిగి, యేసు, నీవు నీ తండ్రి రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. ఈ పాపి, నేను ఎన్నో పాపాలు చేశాను, చాలా నేరాలు చేశాను, నాకు ఈ శిక్ష తగింది. ఈ శరీరం సిలువ వేశారు, కొంచెం సేపట్లో ఈ శరీరం మరణిస్తుంది, కానీ నా ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఇన్ని పాపాలకి నరకానికి వెళ్ళడానికి కాదు. నీవు నా ప్రక్కనున్నావు, నేను నీ ప్రక్కన, నన్ను నీ ప్రక్కన సిలువ వేశారంటే అది ఎంత కృప అయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అని ప్రార్థన చేస్తాడండి. అప్పుడు ప్రభు అంటారు, నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. నాతో పాటు, యేసు ప్రభుతో పాటు ఆ సిలువలో నుంచి ఆయన శరీరం మరణిస్తుంది, సమాధిలో పెడతారు యేసు ప్రభు శరీరం. ఆత్మ ఎక్కడికి వెళ్తుందంటే పరదేశకి వెళ్తుందండి. ఒకటి పేతురు రాస్తాడనమాట. పేతురు మొదటి లేఖలో 3వ అధ్యాయంలో రాస్తాడు. ఆయన అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళకి బోధిస్తాడనమాట. నేడే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు. యేసు ప్రభుతో పాటు పరదేశికి వెళ్ళిన మొదటి వ్యక్తి ఎవరంటే కుడి ప్రక్క దొంగ. అంత కృప అండి,
ఆయన దగ్గర పశ్చాత్తాపడినప్పుడు ఆయన కృప ఏంటంటే పాపాలని క్షమించే కృప. ఈ లోకానికి వచ్చిందే మన పాపాలని క్షమించడానికి. మన పాపం అంతా ఆయన మీద వేసుకొని ఆయన ఎంత నీతిమంతుడో అది మనకి ఇచ్చాడనమాట. ఒక రాజు రాజవస్త్రం తీసి మరి ఎస్తేర్కి రాజు రాజవస్త్రాన్ని కప్పుతాడు కదండి. అప్పుడు ఆ అనాథ పిల్ల రాణి అయిపోతుంది, రాజుదంతా ఆమెది అవుతుంది అనమాట. అలా సమార్య స్త్రీ పాపం ఆయన తీసుకొని ఆయన నీతిని సమార్య స్త్రీకి ఇస్తాడు. ఆమె ఆ నీతిని ధరించుకొని సమార్యలో ఉన్న అందరికీ చెప్తుంది ఆయన క్రీస్తేమో, క్రీస్తు మెస్సయ్య రక్షకుడు. అప్పుడు అందరూ వచ్చేస్తారనమాట. వచ్చి సమరీలు యేసుప్రభు సువార్తని 2 రోజులు విని అప్పుడు వాళ్ళు 2 రోజులలోనే చెప్తారు ఈయన లోకరక్షకుడు అని చెప్తారనమాట. ఇప్పుడు ఈ కుడి ప్రక్క దొంగవానికి క్షమాపణ దొరికిందండి. 135 కీర్తనలో దావీదు అంటాడు, ప్రభా నీ దగ్గర కృప సమృద్ధిగా దొరుకుతుంది. యేసు ప్రభు దగ్గరికి పాప క్షమాపణ కొరకు రావాలండి. ఆయన సిలువలో రక్తం కారుతుంది అని పాట పాడడం కాదండి, మాత్రమే కాదు ఆ రక్తంలో మనల్ని కడుక్కోవాలి. ఎందుకు ఆ రక్తం? యోహాను 1 లేఖ 1:7 రాయబడి ఉంటుంది, ఆయన పుత్రుడగు యేసు రక్తం మనల్ని ప్రతి పాపం నుంచి కడుగుతుంది. ప్రతి పాపం సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. అంటే మానవుడు చేసే ప్రతి పాపము మరి పరిహరించబడాలంటే రక్తం చిందించబడాలి. ఆ రక్తం తద్రక్తం పరమాత్మైన, ఆ పరమాత్ముడే స్వయంగా రక్తం చిందిననే తప్ప పాపులైన మానవులకి విముక్తి లేదు. అందువల్ల భగవంతుడు ఆ దేవుడు క్రీస్తు భగవానుడు మన కొరకు రక్తం చింది యాగమై మరణించి తన రక్తంతో మనల్ని పరిశుద్ధపరచడానికి వచ్చి పరిశుద్ధపరుస్తున్నారు. ఈ టైం మనం పోగొట్టుకోకూడదు. ఇది కృపా సమయం. ఆయన రక్తంలో మనం కడుక్కొని ఆయన నీతి వస్త్రాన్ని మనం పొందాలి అన్నమాట. రక్షణ వస్త్రం, వివాహ వస్త్రం. ఇప్పుడు యేసుప్రభు వస్తాడు మేఘాల్లో. అక్కడ గొర్రెపిల్ల విందుకి పిలువబడిన వారు ధన్యులు. అంటే గొర్రెపిల్ల యేసుప్రభు మన కొరకు గొర్రెపిల్లగా మరణించాడు. మనం వధువు, ఆయన వరుడు. అక్కడ మన వివాహం ఆయనతో జరగాలి మధ్య ఆకాశంలో. దాని కొరకు మనం సిద్ధపడాలన్నమాట. ఇది ఈ సిద్ధపడే సమయం దేనికి అంటే యేసు ప్రభుతో వివాహానికి మనం సిద్ధపడాలండి. ఇంకా 4వ వ్యక్తి అండి. 4వ వ్యక్తి ఎవరు అని అంటే సంసోను. యాక్చువల్గా 2 ఉన్నాయి, కానీ ప్రభు నాకు 4 గురించి కూడా చెప్పమని ఒక ప్రేరణ వచ్చిందండి. సంసోన్ని గురించి న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తాం. 4 అధ్యాయాలు ఆయన గురించి రాయబడి ఉంటుందండి. 13, 14, 15, 16 అన్నమాట. 12 మంది న్యాయాధిపతులు పరిపాలిస్తారు జాషువా తర్వాత అన్నమాట. లోకల్గా మనకి చీఫ్ మినిస్టర్స్ ఎలా ఉంటారు, తెలంగాణ, ఆంధ్ర అట్లా అన్నమాట. అయితే ఈ 12 మందిలో కూడా ద స్ట్రాంగెస్ట్ మ్యాన్ ఈజ్ శాంసన్. ద స్ట్రాంగెస్ట్ మ్యాన్ ఎవర్ లివ్డ్ ఆన్ ద ఎర్త్. భూమి మీద నివసించిన అందరిలోకి బలవంతుడంట. ఎందుకు ఆయనకి అంత బలం ఇచ్చారు? వాళ్ళ అమ్మకి ముందే చెప్తారనమాట, నువ్వు ఇప్పటి వరకు గొడ్రాలుగా ఉన్నావమ్మా, కానీ ఇప్పుడు గర్భం ధరించి నువ్వు కుమారుని కంటావు. ఇప్పుడు ఆ బిడ్డ తల మీద మంగలి కత్తి పడకూడదు. గర్భంలో పడినప్పటి నుంచి వ్రత తత్పరుడై ఉంటాడు. అతడు ఫిలిస్తీన్లను బారి నుంచి ఇజ్రాయెల్ ప్రజల్ని విడిపిస్తాడు. అంటే దేవుని యొక్క పర్పస్ అక్కడ ఆ తల్లికి చెప్పబడింది అన్నమాట. కనుక నీవు ఈయన వ్రత తత్పరుడు అంటే దేవునికి అర్పించబడిన బిడ్డ. ఆ రోజులలో దేవునికి అర్పించబడిన వాళ్ళకి మంగలి కత్తి వేయకూడదండి. వాళ్ళ జుట్టు అలా పెంచుకుంటారనమాట. ఇప్పుడు క్యాసెక్ వేసుకుంటే ఫాదర్స్, దేవునికి అర్పించబడిన వాళ్ళని సిస్టర్స్ కూడా. అప్పట్లో ఏంటంటే మంగలి కత్తి పడకూడదు అనమాట. అంటే వాళ్ళని చూస్తే వీళ్ళు దేవునికి అర్పించబడిన వాళ్ళు కాబట్టి వీళ్ళు ఎలా ఉండాలని సంఖ్యాకాండం 6వ అధ్యాయంలో ఉంటుందండి. వాళ్ళు శవాల్ని తాకకూడదు. ప్రతి ఒక్కటి చాలా పరిశుద్ధంగా దేవుని కొరకు వేరు చేయబడిన వాళ్ళు. హోలీ అంటూ గాడ్,
వాళ్ళ తలపాగ మీద హోలీ, దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించడానికి వాళ్ళు వేరుపరచబడ్డారు, వేరు చేయబడ్డారు. హోలీనెస్ అంటే సెట్ అపార్ట్ ఫర్ గాడ్స్ వర్క్ అన్నమాట. సో అట్లా వాళ్ళ అమ్మకి చెప్తారు, 2 సార్లు చెప్తారు. ఇంకా నీ అబ్బాయి పెద్దగా అయిపోయిన తర్వాత శరీరం చెప్పినట్లుగా జీవిస్తాడండి. ఈ అబ్బాయిని, ఈ సంసోన్ని మనం బాప్తిస్మ యోహానుతో పోలిస్తే వాళ్ళ అమ్మ నాన్న జకర్యా, ఎలిజబెత్ అమ్మ, లూకా సువార్త, వాళ్ళకు కూడా జకర్యాకి చెప్తాడు, ఈ అబ్బాయి ఏంటి పుట్టబోయే అబ్బాయి బాప్తిస్మ యోహాను దేవునికి మార్గాన్ని సిద్ధం చేస్తాడు, అవిధేయులను దేవుని వైపు నడిపిస్తాడు, తండ్రి కుమారులని సమాధానపరుస్తాడు, ఏలి ఆత్మని శక్తిని కలిగి ఉంటాడు, దేవుని దృష్టిలో గొప్పవాడుగా ఉంటాడు, మద్యాన్ని సేవించాడు అని జకర్యాకి చెప్తారు వాళ్ళ కుమారుని గురించి. ఇక్కడ ఈమెకు చెప్తాడు, రెండోసారి మనోవాకు చెప్తాడు సంసోన్ వాళ్ళ డాడీకి, అపరిశుద్ధమైనవి ఈమె తినకూడదు, ఆమె కడుపులో పుట్టబోయే బిడ్డ వ్రత తత్పరుడు అని చెప్తాడు. కానీ మరి ఆ తల్లిదండ్రులు అబ్బాయికి చెప్పారా లేదా? మరి ఆయన పెద్ద కాగానే ఆయన కనులు ఎప్పుడు స్త్రీలను వెతుకుతూ ఉంటాయండి, లేడీస్ మ్యాన్ అనమాట. అక్కడ ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళి అక్కడ అమ్మాయిని చూస్తాడు, గాజాకి వెళ్తాడు 16లో, అక్కడ వేశ్య దగ్గరికి వెళ్తాడు. ఆ తర్వాత సోరేకు లోయ, అక్కడ డెలీలాని చూస్తాడు, డెలీలాలు ఉన్నారు జాగ్రత్త. అక్కడ డెలీలా ఒడిలో పడుకుంటాడు, పట్టుకుంటుంది ఒక పాము పట్టుకున్నట్లుగా అనమాట. అన్ని రహస్యం ఏంటో చెప్పు అని ఫిలిస్తీయ దొరలు చాలా డబ్బులు తీసుకొని వస్తారు, ఆయన బలం ఏంటో అడుగు, ఎందుకంటే ఒక గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపేస్తాడనమాట. ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చింది, అడుగు అడుగు అంటే దినం రాత్రి పీడిస్తుంటే ఇంకా చెప్పేస్తాడు, నా బలము నా వెంట్రుకల్లో ఉందని. అప్పుడు ఫిలిస్తీన్ల దగ్గర డబ్బు తీసుకొని నిద్రపుచ్చి లాలించి ఢిల్లీలో ఒడిలో ఎంతమందో లాలించి ఇదిగో రండి అని వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు కళ్ళు పెరికేసి గుండు గొరికించి నూనె గానుగా తిప్పుతారు. ఎద్దులు తిప్పుతాయి కదండి ఊర్లలో, ఆ ఎద్దులు తీసేసి నువ్వే ఎద్దుగా ఉన్నావని, ఎద్దులాగా ఉన్నావని తిప్పిస్తారనమాట. ఇంకా ఎంత వాళ్ళకి ఆ ఫిలిస్తీన్లకు ఎంత సంతోషమో. కానీ ఒకసారి వాళ్ళ పండుగ వచ్చినప్పుడు అండి, డాగోన్ దేవాలయంలో ఉంటారు, ఆయనతో సర్కస్ చేపిస్తారు, సర్కస్ ఫీడ్స్. అప్పుడు ఒక పనివాడిని అడుగుతాడు, కళ్ళు ఉండవు కదా, ఈ దేవాలయం ముఖ్యమైన మూల స్తంభాలు ఎక్కడో తీసుకెళ్ళయ్యా, కొంతసేపు ఆనుకుంటాను. ఆ బాబు తీసుకెళ్తాడు, ఇవే స్తంభాలంటే చేతులు పెడతాడు. అప్పుడు ప్రార్థన చేస్తాడు, ఎంత పశ్చాత్తాపం, నువ్వు నన్ను ఎందుకు ఎన్నుకున్నావు, ఎంత నాకు శక్తినిచ్చావు, కానీ ఎప్పుడూ నేను నీ స్వరం వినలేదు, నీ చిత్తం చేయలేదు, నా శరీరం ఏం కోరితే అదే దానికి నా మనసు ఇచ్చుకున్నా, కానీ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని ఏడుస్తాడండి. నన్ను జ్ఞాపకం చేసుకొని నాకు ఇంకొక్కసారి నాకు బలమిస్తే ఈ ఫిలిస్తీన్ల మీద పగ తీర్చుకొని వాళ్ళతో పాటు నేను చత్తునుగాక. అప్పుడు ఆయన వెంట్రుకలు పెరుగుతున్నాయంటే అర్థం ఏంటంటే దేవుని కృప పెరిగిందండి. దేవుడు ఆయనకి శక్తినిస్తే ఆ 2 స్తంభాల మీద చేతులు పెట్టి వాటిని మోదినప్పుడు పెద్ద దేవాలయం కూలి ఆ ఫిలిస్తీయ దొరలు 3000 మంది చేస్తారనమాట. దేవుడు అంత చివరి టైంలో ఆయన రక్షణలోకి వచ్చాడండి. చివరి టైం ఇది చివరి టైం, మనందరికీ చివరి టైం. మీరు హెబ్రీ పత్రిక 11లో చదివితే విశ్వాస వీరుల జాబితాలో అబ్రహాము, దావీదుతో పాటు ఈయన పేరు కూడా ఉంటుందండి, సంసోన్ పేరు. అంటే సంసోన్ పశ్చాత్తాపడ్డాడు, కుడిప్రక్క దొంగ పశ్చాత్తాపడ్డాడు. మనం కూడా పశ్చాత్తాపడాలి, ఆయన కృపని మనం కోల్పోవద్దు. ఇక్కడ కల్వరి సిలువ చెంత ప్రభుని కలుసుకోవాలి, ముందు బైబిల్లో ప్రభుని కలుసుకోవాలి, తర్వాత కల్వరి సిలువ చెంత, ఆ తర్వాత పరలోకంలో కలుసుకుంటాం. ఈ 4 ప్రార్థనలు నేను చదువుతానండి, మీరు కూడా రాసుకొని ఇలాగే ప్రార్థించండి. సుంకరి ప్రార్థన. ఓ దేవా, ఈ పాపాత్ముని కనికరించు. దావీదు ప్రార్థన. దేవా, నాలో శుద్ధ హృదయంను సృజించు, నూతనంను స్థిరంనైన మనస్సు నాలో నెలకొల్పు. కుడి ప్రక్క దొంగవాని ప్రార్థన. యేసు నన్ను జ్ఞాపకం చేసుకో. సంసోను ప్రార్థన. ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకో. మనం కూడా ఇలాగే ప్రార్థిద్దాం.
మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, అలాగే మమ్మల్ని మన్నించండి అని. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. యేసయ్య, మీరు మా కొరకు సిలువలో మరణించారు పాప పరిహార బలిగా. అయ్యా, ఎలా పశ్చాత్తాపడ్డాడు దావీదు ప్రభా, సంసోన్ ఎలా పశ్చాత్తాపడ్డాడు, కుడిప్రక్క దొంగవాడు, అలాగే సుంకరి. నాయన, ఆ పశ్చాత్తాప హృదయాన్ని మాకు దయచేయండి. మమ్మల్ని కూడా కనికరించండి, జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. మీ రక్తంలో కడిగి నీతి వస్త్రాన్ని ఇచ్చి మీ వాక్యం ప్రకారం జీవించడానికి పరిశుద్ధాత్మని మా అందరికీ దయచేయండి. ఒక్కొక్కరిని తాకండి ప్రభా, కన్నీటితో పశ్చాత్తాపడడానికి కృప దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు పశ్చాత్తాప హృదయాన్ని ఇచ్చి యేసు ప్రభు సన్నిధిలో కలువరి శిలువ చెంత మన పాపాలు ఒప్పుకొని ఆయన రక్తంలో కడుక్కొని ఆయన నుంచి రక్షణ వస్త్రం, నీతి వస్త్రాన్ని పొంది ఆయనకి సాక్షులుగా జీవించే కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.